నేను సో నాకు కంటిన్యూ చేయాల్సిందే కాబట్టి ఇప్పుడు వాడు ఏదో ఏదో అన్నాడని కూర్చుంటే నడదు కదా. అవును. సో మిడిల్ లో డ్రాప్ అయిపోతే ఎట్లా, నేను పట్టించుకోను. ఒక మంచి అయినా చెడు అయినా విని ఊరుకుంటా అంతే. ఓకే. ఇంకోటి ఈ అందానికి రహస్యం ఏంటంటే ఏం చెప్తావు? మేకప్. ఓకే. అంటే ఏ మేకప్ వాడుతావు? మీ లిప్స్టిక్ ఏది? ఏ లిప్స్టిక్? మ్యాట్ లిప్స్టిక్. అంటే చాలా మంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్ నాకు. సో ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారు కదా. సో మీ మేకప్ ఏంటి, ఏమేమి వాడతారు మీ లిప్స్టిక్? నేను లైక్ అంటే నేను అక్కడ జాబ్ చేసుకుంటూ వచ్చిన కొంతమందిని కొంచెం కొంచెం ఖర్చు పెట్టుకుంటా, అంత యూజ్లెస్ గా అట్లా ఏం ఖర్చు పెట్టుకోను. బ్రాండ్స్ అంతకంటే యూజ్ చేయను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కోటి మాలేనా? కోటి ఇక్కడ నేను అంటే నేను వెళ్ళలేదు ఇంకా కోటికి కూడా. యా నేను అంటే ఇప్పుడు వాడేటి ప్రెసెంట్ దుబాయ్ నుంచి తెచ్చుకునేవి. సో అక్కడే నార్మల్ ప్రోడక్ట్స్ అంతే. ఓకే. సో దుబాయ్ నుంచి వచ్చారు, చీప్ గా ఏవి దొరుకుతాయి అవి అంతే. అది మీరు వాడేది కూడా చీప్ ఫోన్ అనుకుంటా కదా? యా చీప్ ఫోన్ ఐఫోన్. అది కూడా చీప్, నీకు ఐఫోన్ కూడా చీప్. అంటే ఇంకేదో ఫోన్ కి టార్గెట్ పెట్టినట్టు పెద్ద ఫోన్ కి. నెక్స్ట్ ఉందా నెక్స్ట్? ఓకే. సో దుబాయ్ వదిలిపెట్టి వచ్చావు, మళ్ళీ నెక్స్ట్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయి దుబాయ్కి వెళ్ళేటి? లేదు, ఇన్స్టాలో అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం కదా, సో అందుకే యూట్యూబ్ ఓపెన్ చేశాను. కానీ వర్క్ ఉండడం వల్ల అక్కడ నాకు టైం దొరకలేదు అండ్ ఒక టీం ఫామ్ చేయలేకపోయినా అక్కడ. ఓకే. సో అందరికి వన్ డేనే హాలిడే వస్తుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి అందరు అట్లా ఉంటారు కాబట్టి నేను చెప్పింది అక్కడ ఎవరు వినరు, నేను ఇబ్బంది పెట్టలేను కూడా. సో అందువల్ల అది కొంచెం స్టాప్ చేయాల్సి వచ్చింది యూట్యూబ్. ఇప్పుడు అది స్టార్ట్ చేస్తా. అంటే విత్ టీమా? విత్ టీమ్, వ్లాగ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ సంథింగ్ ఏదైనా. అంటే మంచి టార్గెట్ తో వచ్చినట్టు. అండ్ ఇన్స్టాలో లైక్ నా వీడియోస్ వైరల్ అయ్యాయి కాబట్టి ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా ప్రోగ్రామ్స్. సో ఎవరైనా నాకు ఛాన్స్ ఇస్తే సో సీరియల్స్ లైక్ ఫిలిమ్స్ ఏదైనా కామెడీ ప్రోగ్రామ్స్ అన్నా కానీ అవి చేస్తా. సో ప్లానింగ్ అయితే ఏం లేదు ఇప్పుడు మళ్ళీ ఫారెన్ వెళ్ళాలని. ఫస్ట్ అంటే నన్ను ఎగతాళి చేసిన వాళ్ళకి కానీ అండ్ మా ఇంట్లో వాళ్ళకి చెప్తారు కదా, మీ వాడు ఎందుకు ఇలా, సో మీరు చెప్పుకుండ్రి, మీరు చెప్తే వినరా అని. అంటే వాళ్ళకి అనవసరం అది. అంటే మేము కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు, కనీసం ఏమైంది కూడా అని అడగలేదు. సో ఇప్పుడు అంటే నేను 10 మందికి పరిచయం అయిన తర్వాత వాళ్ళకి నచ్చట్లేదు అట్లా, వీళ్ళు ఎట్లా అని. సో అంటే నా ముందు అంటే నేను మంచి సమాధానం ఇస్తే కానీ నా ముందు ఎవ్వరు అనరు, అంత ధైర్యం చేయరు. ఇంట్లో వాళ్ళంటే వాళ్ళకి ఒక్కసారి కాకుండా 2 సార్లు, థర్డ్ టైం అయితే అప్సెట్ అవుతారు ఖచ్చితంగా, ఎవరైనా అవుతారు. సో అది వాళ్ళకి ఇస్తా సమాధానం. ఓకే. లైక్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుస్తూ ఉంది, సో లేడీ గెటప్ లో వీడియోస్ చేస్తూ ఉన్నారు. సో ఒక్కసారి ఫ్యూచర్ ఆలోచించారా మీరు అసలు, వాట్ ఈస్ ఫ్యూచర్ అని చెప్పి? యా ఫ్యూచర్ ఏదైనా కానీ బ్రైట్ గానే ఉంటుంది నాది, నేను చేసుకుంటా. ఒకవేళ ఫ్యూచర్ లో పెళ్ళైన తర్వాత కూడా పుట్టబోయే పిల్లలు కూడా మా నాన్న ఏంటి ఇలా రెడీ అవుతున్నారు ఏంటి ఇవన్నీ చూస్తే, ఎందుకంటే సోషల్ మీడియాలో వన్స్ ఒకటి అప్లోడ్ అయిందంటే లైఫ్ లాంగ్ ఉంటాయి. ఇవన్నీ థాట్స్ పెట్టుకుని వీడియోస్ చేసావా? బాగా ఆలోచించి ఫస్ట్ ఇందులోకి దిగాను నేను. 2-3 days ఆలోచించి అన్నీ ఆలోచించాను నేను. అంటే మీరు అన్నారు కదా ఫ్యూచర్ లో పిల్లలు అది ఇది ఇట్లా ఎందుకు అని, ఆ క్వశ్చన్ మార్క్ ఉండకుండా చేసుకుంటాను నేను. అది ఈ పర్పస్ లోకి తిని ఇలా రెడీ అయ్యాడు లేకపోతే వీడియో చేశారు అని. అది అంటే చెప్పాను కదా, నా సక్సెస్ తో అందరికి సమాధానం ఇచ్చాను అనుకోండి, అప్పుడు క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుంది. మీ వాయిస్ కూడా అచ్చం అమ్మాయిలా ఉంది. ఇది నీకు మైనస్ అవుతుంది అనుకోవచ్చా? లేదు, ఇది ప్లస్ పాయింట్. లేదు, ఇప్పటి వరకు చూడండి 26 years లో, అంటే 26 years లో మైనస్ కాంది, ఈ ఫ్యూచర్ లో మైనస్ అవుతుందని ఎలా అంటే నేనేం దాచిపెట్టుకోవట్లేదు, అంతా సోషల్ మీడియాలోనే ఉంది ప్రెసెంట్ అయినా ఫాస్ట్ అయినా కానీ. సో అంటే నా లైఫ్లోకి వచ్చే వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత నచ్చకపోవడానికి ఏముంటుంది, నన్ను నచ్చే వాళ్ళు మెచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. అఫ్ కోర్స్ అయితే ఎందుకు లేదు, అయితేనే హ్యాపీగా ఉంటారని అట్లేం లేదు. నేను అన్ని ప్రిఫర్ అయ్యి నేను బిందాస్ గా ఉంటా. ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నీకు ఒక మంచి అది మాత్రం ఓకే. అంటే నేను నచ్చి వచ్చిన వాళ్ళకి మాత్రం ఏ లోటు ఉండదు అండ్ హ్యాపీగా ఉంటారు. నచ్చకపోతే వాళ్ళ దురదృష్టం అంతే, నేను హ్యాపీగానే ఉంటా. ఓకే. నిజంగా చెప్పాలి, నేను అడిగే క్వశ్చన్ ఇప్పుడు జెన్యూన్ ఆన్సర్, గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? లేదు, దానికి రీజన్ వచ్చేసి గెటప్. ఓకే.
అంతకుముందు వచ్చేసి ఆ, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఆ థాట్ రాలేదు. దాని తర్వాత అసలు ఇప్పటికీ నీ లైఫ్ లో చిన్న ఉన్నప్పటి నుంచి లవ్ అనే పదమే లేదంటావు. లేదు. నిజం చెప్పాలి. నిజం. ఆ. అందరూ అడిగే క్వశ్చన్ ఇదే, ఎందుకు అలా అని అంటే అంటే ఇప్పుడు జనాలకు ఇంకో డౌట్ వస్తుంది, అర్థమైందో లేదో మీకు. అదే లేడీ గెటప్ లో ఉన్నావు, గర్ల్ ఫ్రెండ్ లేదంటున్నావు, సో వాళ్ళకి ఇంకో డౌట్ వస్తుంది మరి వాళ్ళకి. రాని వాళ్ళ అన్ని నేను తీసుకొని రిసీవ్ చేసుకోను, నాకేదో వచ్చుతుందో అది. ఫీలింగ్స్ రావా నీకు? అట్లా ఏం లేదు, అది పర్సనల్. ఫీలింగ్స్ రావా అని లేదు, మీసం పెంచుకున్న ప్రతి మొగాడు కాదు కదా. వాళ్ళ మీసాల వెనకాల ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, చాలా మంది ఉన్నారు. మరి బియర్డ్ పెంచి మీసాలు తింపినాయి ఒక 4 ఫొటోస్ పెడితే మనం డిసైడ్ అవ్వాల్సిన పని లేదు ఈ రోజుల్లో. వీడు మొగారు అని వెనకాల ఆడవాళ్ళు కూడా ఉంటారు. అంతే అంటావా? ఓకే, మరి ఎలా అంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం పక్కా ఉంది. నీకు ఇప్పుడే చెప్పినా నేను, ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ లేదంటున్నావు, సో ఫీలింగ్స్ వస్తాయి అంటున్నావు. ఎలా నేను అది చెప్పలేదే నీకు, అది పర్సనల్. అంటే నా పర్సనల్స్ నేను సోషల్ మీడియాలో చెప్పలేవు కదా కాదు, ఆ పర్సనల్స్ నేను సోషల్ మీడియాలో నేను చెప్పలేను. అది డౌట్స్ ఉంటాయి దానికంటే, సో మాకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో యాజ్ ఇంటర్వ్యూయర్ గా సో జనాల వర్షనే అడగాల్సిన అవసరం మాకు ఉంటది. లేదు, ఇప్పుడు నాకు ఇంత అప్పు ఉంది అని అంటే జనాలు కట్టలేరు కదా. ఇది కూడా అంతే. నాకు ఇది సమస్య ఉందంటే వాళ్ళు తీర్చలేరు. అవునా అని క్వశ్చన్ లేదు, చెప్తున్నా నేను, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. నా అప్పు నా కష్టాలు తీర్చిన వాళ్ళకు నా సమస్యను చెప్పుకున్నా గానీ అది యూజ్లెస్. ఓకే, సరే. ఇలాంటి అమ్మాయి ఫ్యూచర్ లో రావాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి? జస్ట్ అంటే ప్రెసెంట్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని సో తినతో ఉంటే హ్యాపీగా ఉంటా అని అనుకున్న అమ్మాయి అయితే చాలు. అంతే అంటావు. సో లైఫ్ లో ఇప్పటి వరకు ఎలాంటి హగ్గులు గానీ, కిస్సులు గానీ, రొమాన్స్లు గానీ, అవన్నీ అంటే హగ్ ఇచ్చుకున్న కిస్ చేసుకున్న వాళ్ళందరూ గర్ల్ ఫ్రెండ్ గా మొత్తం లైఫ్ లాంగ్ ఉండాలని లేదు. సో కొన్ని రోజులు కొన్ని జరుగుతూ ఉంటాయి అంతే. అంటే ఇవన్నీ మీ లైఫ్ లో జరిగినాయా? ఆఫ్ కోర్స్ అందరి లైఫ్ లో జరుగుతాయి. మీ లైఫ్ లో ఉంటుంది, అందరి లైఫ్ లో జరుగుతాయి. జరిగాయి, అన్నీ అయిపోయినాయి. అన్ని అంటే అదే నేను చెప్పినవన్నీ అయిపోయినాయి అని అడుగుతున్నా. లవ్ లైక్ కిస్ కానీ, రొమాన్స్ కానీ, లైక్ ఇవన్నీ. అది హైట్ అన్ని హైట్ అంటావు. ఓకే, మొత్తానికి అయితే చేసినా అని చెప్పి చెప్తావు, బట్ కొన్ని చేసినా కొన్ని చేయలే అంటావు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మాత్రం నువ్వు హైడ్ చేస్తున్నావు, నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మీ లైఫ్ లో జరిగాయా లేవా? పర్సనల్ అండి. పర్సనల్ అంటే డౌట్స్ ఉన్నాయి కదా, డౌట్స్ క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు లేదు. మీ ఫాలోవర్స్ హర్ట్ చేస్తున్నావా? లేదు, అస్సలు హర్ట్ చేయండి. నేను వాళ్ళకి వచ్చేది నిజంగా నువ్వు ఫాలోవర్స్ కి వాల్యూ ఇస్తావు, వాళ్ళు ఎప్పుడు నీ తోడు ఉన్నారంటే దీనికి ఆన్సర్ చెప్పాల్సిందే. 100% రెస్పెక్ట్ ఇస్తా. అండ్ వాళ్ళు అంత అభిమానిస్తారు కాబట్టి వాళ్ళ కంటెంట్ అభిమానిస్తారు నన్ను, అంతేగాని ఈ క్వశ్చన్స్ కాదంటారు. ఓకే, సో ఇంకోటి నువ్వు పాటలు కూడా బాగా వాడతావంట, చాలా అద్భుతంగా వాడతావంట. ఎప్పుడు విన్నారు? విన్నా నేను, అంటే కొంతమంది దగ్గర నుంచి విన్నా, చాలా బాగా పాటలు పాడతావని చెప్పి. సో ఒక్కసారి నీ స్లాంగ్ లో వినాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు మీ ఫ్యాన్స్. నా స్లాంగ్ లో రేలా అప్పుడు చూసిన సాంగ్స్ అయితే యాద్ ఉన్నాయి. మేబీ నచ్చచ్చు, మీకు నచ్చుకోవచ్చు. ఒకసారి మీ ఫాలోవర్స్ కోసం ట్రై చేస్తా. బాగాలేదో మాత్రం క్యూట్ ఉన్నాక నచ్చకుండా ఉంటారా? కంచి మేకల పాలతోటి పెంచుకుంటే నాయి కురులా, కంచి మేకల పాలతోటి పెంచుకుంటే నాయి కురులా, ఒక్కనాటి వలపుల కూర ఓరన్న సెన్న పక్కలేసి మాపుకుంటినిరా, బోరు బోరు మిట్ట కాడ బొంగురాల బాయి తలుపు, బోరు బోరు మిట్ట కాడ బొంగురాల బాయి తలుపు, తమలపాకుల మంచమందూరా, ఓరన్న చిన్నవాడా వంగిరావయ్యా, మాపటికి మాయత్త నడిగి సిగ్గుల సిరి సాపదీసుక, మాపటికి మాయత్త నడిగి సిగ్గుల సిరి సాపదీసుక, నల్లులాని బయట ఉంటారా,
ఓరన్న సిన్న ఒనరుగుంట వచ్చి పోరాదా. సో అంటే పాత పాటలు బాగా వింటూ ఉంటాం చాలా. సో ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఎందుకు అల్లు అర్జున్ అంటే? డాన్స్ కానీ డైలాగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, ఇష్టం. ప్రతి సినిమాలకు కొత్తగా అట్లా స్టైలిష్ అల్లు అర్జున్ అంటే ఇష్టం. సో ఇంకోటి లైఫ్ లో ఇలాంటి రోజు రావద్దు అంటే ఏ రోజు రావద్దు అని చెప్పి కోరుకుంటాను లైఫ్ లో? లైక్ ఒకటే రోజు అంటే అమ్మకు హెల్త్ బాగాలేదు, సో ఆ రోజు మళ్ళీ రిపీట్ కావద్దు ఇంకా. ఒకటే కోరుకుంటా ఎప్పుడైనా